రెండవ సర్గము శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట. సామంతరాజులు మొదలగువారు అందరునూ సుఖాసీనులైన పిమ్మట ఆ అయోధ్యాధిపతి సదస్యులను అందరినీ సంబోధించుచు ఎల్లరుకును అపరిమిత సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘగర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందిభిస్వనము వలె నలుదెసల ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగానుండెను. సాటిలేని మూదుమధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. సజ్జనులారా, విశాలమైన నాయకోసల రాజ్యము నందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్నబిడ్డల వలె పరిపాలించిన విషయము మీరందరునూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు, ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశమువాడనేన నేను దీనిని సుఖసంతోషములకు ఆటపట్టుగా చేయదలచుతిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరించుచు నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచువచ్చితిని. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేతఛత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసితిని. పరిపాలన విధి నిర్వహణమునందే నాకు వార్ధక్యము సంక్రమించినది. వేలకొలది 60,000 సంవత్సరముల వయస్సుగల నా శరీరము ముసలితనముచే జీర్ణదశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని గోర్కొనుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్యపరాక్రమములుగల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయసుఖములకు లోనైనవారు ఆ బరువును మోయజాలరు. ధర్మమార్గమున రాజ్యపాలన భారమును వహించి నేను అలసిపోయితిని. ఆ విధముగా డస్సిన నేను ఆంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి గైకొనదరచుతిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నాయంతటివాడు. అతడు శత్రునగరములను ధ్వంసమునర్పగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. పుష్యమి నక్షత్యుక్త చంద్రునివలె దివ్యతేజస్సుతో విలసిల్లుచున్నవాడును, ధార్మికులలో శ్రేష్ఠుడును, నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్యమి నక్షత్యుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసెదను. సర్వశుభలక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును ఆయన శ్రీరాముడు ఈ కోసలరాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములును సురక్షితములగును. నేను చిరకాలము నుండి వహించుచు వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును, నాకును విశ్రాంతి లభించును. ఈ రామపట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలససలసియున్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించితిని. ఇది మీకు నచ్చినచో నాకు అనుమతినిండు మరియు నా కర్తవ్యమును దెల్పుడు. శ్రీరాముని యువరాజును జేట నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికిని ప్రజలకు హితకరమైనది మరియొకటియున్నచో ఆలోచింపుడు. ఏలనన పక్షపాత రహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారిగదా. ఈ విధముగా పలుకుచున్న రాజును జూచి సభలోని సామంతరాజులందరునూ సంతసించినవారే వర్షించుచున్న మేఘమును జూచి క్రేంకారములు చేయుచున్న నెమళ్లవలె ఆనందముతో దశరథుని అభినందించిరి. అంతటా ఆ సభలోని వారెల్లరునూ హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను గావించిరి. వినసొంపుగానున్న ఆ ధ్వనులు రాజభవనగోపురమును కంపింపజేయుచున్నవాయనున్నట్లు సభయందంతటను మారుమోగెను. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు, జానపదులు మున్నగు వారందరును కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థములను బాగుగా ఎరింగిన దశరథుని మాటలలోని ఆంతర్యమును వారు గ్రహించిరి. ధర్మార్థములను ఎరుంగుటయనగా వార్ధక్యముననున్న రాజు రాజ్యభారమును యువరాజునకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట, రాజుగారి ప్రతిపాదన దేశకాలోచితమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకుని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. ఓ మహారాజా, వేలకొలది సంవత్సరముల వయస్సుగల వృద్ధుడవు నీవు.
కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. ఆజానుబాహువు, మహాబలసంపన్నుడు, రఘువంశశ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేతఛత్రఛాయలో పురవీధులలో ఊరేగుచు వచ్చుచుండగా చూచి ఆనందింపవలనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళూరుచున్నాము. అంతట దశరథ మహారాజు సదస్సుల మాటలను విని వారి మనస్సులలో పొంగిపొరలుచున్న సంతోషమును ఎరింగియు మరల వార్యభిలాషలను విడివిడిగా వారి నుండియే వినుటకై తెలియనివానివలే ఇట్లనెను. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏమాత్రమూ మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచుంటిరి. అది సరే. మొదట నా సందేహమును దీర్పుడు. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకునుచుంటిరా? లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావముననా? యథార్థమును వచింపుడు. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటినిగదా. నా సుఖములను సైతము ఏమాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమునే వహించుచు ఇంతవరకును పాటుపడితినిగదా. ఆయనను నా కుమారుడు యువరాజు కావలెనని మీరు ఎందులకు అభిలషించుచున్నారు? రాజులు, పౌరులు, జానపదులు మున్నగు వారందరూ మహోదారుడైన ఆ దశరథునితో ఏకగ్రీవముగా ఇట్లు పలికిరి. మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణగుణములకు పెన్నధి. ఓ ప్రభూ, ఉత్తమోత్తమ గుణములు గలవాడును, దైవతుల్యుడును, ధీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములనన్నింటినీ పూర్తిగా తెల్పెదము వినుము. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్యగుణములచేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్నయైనవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరియొకడు లేడు. అతడు శత్రువులను గూడ మన్నించువాడు, సత్యధర్మైక నిరతుడు, ధర్మమును, దాని ఫలమైన సంపదను ఈ రెంటినీ ఒక్క త్రాటిపైన నడిపెడివాడతడు. శ్రీరాముడు చంద్రునివలే ప్రజలకు ఆహ్లాదకరుడు, క్షమాగుణమున భూదేవితో తుల్యుడు, బుద్ధియందు బృహస్పతి, పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను, విశేషధర్మములను బాగుగా ఎరిగినవాడు, చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకొనువాడు, చక్కని సౌశీల్యముగలవాడు, ఇతరులను జూచి అసూయపడనివాడు, అపరాధులను గూడా క్షమించువాడు, కుపితులను, దుఃఖితులను ఓదార్చువాడు, ఎల్లప్పుడూ ప్రియభాషి, ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును గూడా కొండంతలుగా భావించువాడు, జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావముగలవాడు, స్థిరమైన చిత్తముగలవాడు, భక్తపరాధీనుడు, అసూయారహితుడు, అందరితోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు, వేదశాస్త్రాది సకల విద్యలయందును ఆరితేరినవాడు, శీలవయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించెడివాడు. వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగియున్నవాడు. వివిధములగు అస్త్రవిద్యలయందలి కౌశలముచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు, గురుకులములో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగములయందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలయందు లోకోత్తరుడు. అతడు స్వయముగా పవిత్రుడైనందున మాతా పితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితులయందు సైతము అతడు ధైర్యముగానుండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై, ఉత్తమ వంశ సంజాతులై గొప్ప విద్యాశీలములు గలిగిన బ్రాహ్మణోత్తములకడా బాగుగా శిక్షణ పొందినవాడు. గ్రామములనుగాని, నగరములనుగాని పరిరక్షించుటకై లక్ష్మణునితోగూడి యుద్ధమునకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయముతోడనే తిరిగివచ్చుచుండును. సమరభూమి నుండి రథముపైగాని, మదపుటేనుగుపైగాని మరలివచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతతో పౌరులను పలుకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలిసికొనుచుండును. లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్యాపుత్రులను గూర్చియు, వారెన్ని కార్యములను గురించియు, సేవకులను, శిష్యులను గూర్చియు తండ్రి కొడుకులను వలె ప్రేమతో అందరి యోగక్షేమములను అరయిచుండును. మీ శిష్యులెల్లరును సర్వసన్నద్ధులై మీ కార్యక్రమముల నొనర్చుచు మిమ్ము సేవించుచున్నారుగదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానను పాలుపంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగెడు అన్ని ఉత్సవములను జూచి తండ్రివలే తానను మిక్కిలి సంతోషపడుచుండును.
రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చిపడినను ఆడి తప్పనివాడు, కోదండమును ధనుస్సును ధరించువాడు, పెద్దలకు సేవలో నర్చుచుండును. జితేంద్రియుడు, ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలుకరించువాడు, ఎట్టి క్లిష్టదశేందైనను ధర్మమును వీడనివాడు. శ్రీరాముడు ఎల్లరకును శ్రేయస్సును గూర్చువాడు, ప్రేలాపనలు వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు, యుక్తి ప్రయుక్తులలో బృహస్పతితుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమలుగలవాడు, విశాలమైన ఎర్రని కన్నులుగలవాడు, లోకమునకే ముద్దైనవాడు. అతడు శౌర్యవీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా ఆ శ్రీమహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు, క్రోధమునకెన్నడునూ లోను కానివాడు, ముల్లోకములను సైతము పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండల విషయమే చెప్పనేలా? శ్రీరాముని కోపముగాని అనుగ్రహముగాని ఎప్పుడునూ వ్యర్థముగాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును, చంపదగని వానిపై ఆయనకు కోపమేరాదు. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహము చూపుచు వాని అభీష్టము మేరకు అతనికి ధనక్నక వస్తువాహనములను ప్రసాదించును. సకల జనులకును మనోహరములైనవియు మానవులకు ప్రీతిని గూర్చునవియు అయిన శమదమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు సహస్రకిరణములచే ప్రకాశించుచున్న సూర్యునివలే భాసిల్లుచుండును. ఈ విధముగా సద్గుణశోభితుడును అమోఘమైన పరాక్రమముగలవాడును ఇంద్రాదిలోకపాలులతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలెల్లరునూ తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. ఓ దశరథ మహారాజా! మా భాగ్యవశమున లోకకల్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రునకుండవలసిన తల్లిదండ్రులను హున్నామా నరకము నుండి రక్షించుటకు తగిన గుణములన్నీయూ గలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యము నందలి అంతఃపురవాసులు, పురప్రజలు, జానపదులు మున్నగువారు అందరును చక్కని శీలసంపదలు గల శ్రీరామునకు బలము, ఆయురారోగ్యములు కలుగవలెనని ప్రార్థించుచున్నారు. కోసలదేశమునందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగువారందరును అన్ని వేళలయందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలెనను ఉత్కంఠతో సర్వదేవతలకును మ్రొక్కులెడుచున్నారు. ఓ మహారాజా! శ్రీరాముడు యువరాజు కావలెను అని వారు దేవతలకు చెల్లించుచున్న మ్రొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగుగాక. ఓ రాజోత్తమా! నల్లగలువ వలె శ్యామవర్ణముగలవాడును శత్రువులందరినీ తునుమాడగల సమర్థుడును మీ జ్యేష్ఠకుమారుడును అయిన శ్రీరాముని యువరాజపీఠముపై చూచెదముగాక. ఓ ప్రభూ! శ్రీరాముడు దేవతలతో సమానుడు. సర్వలోకముల హితమునే కాంక్షించువాడు. ఔదార్యగుణముతో అలరారువాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోర్కెను దీర్పుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 2వ సర్గము సమాప్తము.